अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ఛాందోగ్యోపనిషత్తులో 4వ అధ్యాయంలో 10వ ఖండం వరకు మనం చెప్పుకున్నాము. 10వ ఖండంలో ఉపకోశుల అనే బ్రహ్మచారికి అక్కడ ఉన్నటువంటి అగ్నులకు ఏ అగ్నులకైతే సేవ చేశాడో ఆ అగ్నులన్నీ కూడా పరస్పరం వ్యాకులం చెంది ఈ బ్రహ్మచారి ఉపకోశులు అనే బ్రహ్మచారి మనకు చాలా తపస్సు చేశాడు, మనకు చాలా సేవ చేశాడు. కాబట్టి మనము ఉపకోశుల బ్రహ్మచారికి ఉపదేశించాలి, బ్రహ్మ విద్యను ఉపదేశించాలి, అగ్ని విద్యను ఉపదేశించాలని చెప్పి అతనికి ఉపదేశిస్తాయి. పిండంలో ప్రాణం గురించి, బ్రహ్మాండంలో ఆకాశతత్వం గురించి ఆకాశత్వాన్ని ఉపదేశిస్తూ ఆ రకంగా అగ్నులు అతనికి బ్రహ్మ యొక్క వర్ణన నుంచి ప్రస్తావిస్తాయట. అంటే పిండంలో ఉండే ప్రాణతత్వం నుంచి బ్రహ్మాండంలో ఆకాశతత్వం నుంచి వర్ణిస్తాయి. ఆ రకంగా అతనిలో ఒక తేజోవంతం చైతన్యవంతం కలుగుతుంది, అతనిలో ఒక తేజస్సు అనేది కనిపిస్తున్నాడు, అంటే బ్రహ్మజ్ఞానం కనిపిస్తున్నాడు, అంటే ఆ లక్షణాలు ఆ యోగ్యత అతనిలో కలిగింది అనే విషయాన్ని మనం నిన్న 10వ ఖండంలో చూశాము. ఇప్పుడు అదే విషయాన్ని ముందు తీసుకొని చెప్తున్నారు. ఇంకా కేవలం అక్కడ అగ్నులన్నీ కూడా పరస్పరం, ఎందుకంటే భోజన పానీయాలు మొత్తం మానేసి ఆ బ్రహ్మలో లీనమయ్యాడు కాబట్టి ఆయనకి తత్వబోధన కలిగింది. అందుకే ప్రాణం విద్య ఆకాశ విద్య తత్వాన్ని యథార్థ తెలుసుకోగలిగాడు. ఆ అగ్నులు అతనికి ఉపదేశించాయన్నమాట. తర్వాత ఏం జరిగిందంటే చూడండి, ఏకాదశ ఖండ మంత్రం మనకు కనిపిస్తుంది కింద స్లైడ్ మీద గమనించండి. అత హైనం గార్హపత్యో అనుశాస పృథివీ అగ్ని అన్నం ఆదిత్య ఇతి య ఏష ఆదిత్యే పురుషో దృశ్యతే సో అహం అస్మి స ఏవ అహం అస్మి ఇతి అత హ ఏనం గార్హపత్యం అనుశాస. ఇప్పుడు మనకు ఈ అగ్నులకు సేవ చేశాడని చెప్పాం కదా. ఏ అగ్నులకు సేవ చేశాడు? పంచాగ్నుంట అని చెప్పానమాట. గార్హపత్య అగ్ని, ఆహ్వనీయ అగ్ని, ఇలాగా మొత్తం 5 అగ్నులు ఉంటాయి. ఏ అగ్ని ఏం ఉపదేశించింది ఇక్కడ అనేది ఇక్కడ మనం కొంచెంగా సూక్ష్మంగా కిందికి వెళ్తున్నమాట. అందులో అథ హ ఏనం, ఏనం అంటే ఉపకోశులు అనే బ్రహ్మచారికి గార్హపత్యో అనుశాస, గార్హపత్య అగ్ని శిక్ష ఉపదేశించిందన్నమాట. ఏ రకంగా ఉపదేశించిందంటే ముందుగా గార్హపత్యో అనుశాస ఏమని అనుశాసించింది, ఏమని ఉపదేశించిందంటే పృథివీ అగ్ని ఆదిత్య, పృథివీ అగ్ని అన్నం ఆదిత్య, అన్నం కూడా ఉంది శబ్దం మధ్యలో. సో పృథివీ అగ్ని అన్నం ఆదిత్య ఇది ఈ రకంగా ప్రతీకాత్మకంగా బ్రహ్మ యొక్క ప్రతీకాత్మకంగా ఈ 4 తత్వాలను, 4 భూతాలు, 4 తత్వాల గురించి పృథివీ అగ్ని అన్నం ఆదిత్య అని ఈ 4 తత్వాల గురించి ఉపదేశించినాడు. ఎవరు? గార్హపత్య అగ్నినే ఈ 4 తత్వాల గురించి ఉపదేశించిందన్నమాట. ఇంకా తర్వాత ఏం చెప్పిందంటే ఏష
ఆదిత్య పురుష దృశ్యతే, ఈ ఆదిత్య అంటే సూర్యునిలో పురుషుడు కనిపిస్తున్నాడో, ఏష ఆదిత్య ఏష ఆదిత్య అంటే సూర్యునిలో ఆదిత్యంలో పురుషో దృశ్యతే, పురుషుడు ఎవరైతే కనిపిస్తున్నారో, సో అహం అస్మి, అది నేనే. ఆ పురుషుని, ఆ సూర్యునిలో ఏదైతే పురుష ఆత్మ కనిపిస్తుందా అది ఎవరో కాదు, నేనే. స ఏవ అహం అస్మి, అదే నేను, అది నేనే, అదే నేను అని చెప్పి, స ఏవ అహం అస్మి ఇది అని చెప్పి, ఈ రకంగా గార్హపత్య అగ్ని ఈ రకంగా పృథివీ అగ్ని అన్నం ఆదిత్యం నుంచి ప్రస్తావిస్తూ, ఆదిత్యంలో కనిపించే పురుషుడు ఏదైతే కనిపిస్తున్నాడో, మనకు సూర్యునిలో మనకు కనిపిస్తూ వస్తుంది, మనకు అలా పురుషుడు కనిపిస్తున్నాడు అని చెప్తూ వింటుంటాం, చంద్రుని మీద పురుషుడు కనిపిస్తున్నాడు అంటుంటాం. అలాగా సూర్యునియందు ఏదైతే పురుషాత్మ కనిపిస్తుందో అది ఎవరో కాదు, నేనే, అది నేనే అని చెప్పి గట్టిగా ఇక్కడ ప్రస్తావించబడినమాట. यो पुरुष दिखाई देता है वह मैं ही हूँ, అది నేనే, వహి మే హూ, అదే నేను, అది నేనే, అదే నేను అని చెప్పి గట్టిగా ఆ పురుషునిలో కనిపించే ఆదిత్య సూర్యునిలో కనిపించే ఆత్మ ఎవరో కాదు, పురుషుడు ఎవరో కాదు, అది నేనే అని ఇక్కడ బ్రహ్మను అని చెప్పే తాత్పర్యంలో, ఆ బ్రహ్మను నేనే అని చెప్పి ఇక తాత్పర్యం అనమాట. బట్ అది ప్రతీకాత్మకంగా మనం వీటిని స్థూలమైన భూతాలను, స్థూలమైన తత్వాన్ని తీసుకున్న ఆ బ్రహ్మ యొక్క రహస్యాన్ని బోధిస్తున్నాం అన్నమాట. అందుకే ఆ గార్హపత్య అగ్ని కూడా ఆ రకంగా ఈ స్థూలమైన ప్రతీకాత్మక పృథివీ అగ్ని అన్నం ఆదిత్యం తీసుకొని ఈ రకంగా ఉపదేశించింది అనమాట. ఆ ఆదిత్యునిలో కనిపించేటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో అది నేనే అని చెప్పి ఈ రకంగా ఒకటో మంత్రంలో చెప్పుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత అలా తెలుసుకున్న తర్వాత స య ఏతం స య ఏతం ఏవం విద్వాన్ ఉపాస్తే అపహతే పాపకృత్యం లోకీ భవతి సర్వం ఆయుర్ ఏతి జ్యోగ్ జీవతి న అస్య న అస్య అవరపురుషాః క్షీయంతే ఉప వయం తం భుంజామహే భుంజామ ఉపత్వం భుంజామః అస్మిన్ చ లోకే అముస్మింశ్చ య ఏతం ఏవ విద్వాన్ ఏతం ఏవం విద్వాన్ ఉపాస్తే. చూడండి, ఇక్కడ మనకు సూర్యునిలో ఉండేటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో, అంటే ఆదిత్యంలో ఉండే పురుషుడు ఎవరైతే ఉన్నారో అది నేనే అని చెప్పుకున్నామట. అలా తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో, సూర్యులో కనిపించే పురుషుడు ఎవరైతే అది బ్రహ్మనే, బ్రహ్మతత్వమే అని చెప్పి తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి, వాడికి ఎటువంటి ఉపలబ్ధి కలుగుతుందని చెప్తున్నాడు. ఏతం ఏవం విద్వాన్, ఈ రకంగా తెలుసుకొని ఏవం విద్వాన్ ఉపాస్తే ఉపాసన చేస్తారో అపహతే పాపకృత్యం, పాపకర్మ నుంచి తొలగిపోతాడు అటువంటి వ్యక్తి. ఎవరైతే పురుషునిలో ఉండేటువంటి ఆదిత్యునిలో సూర్యునిలో ఉండే పురుషుడు ఆ బ్రహ్మతత్వంగా భావించి ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తికి అపహతే పాపకృత్యం, అపహతే పాప అంటే పాపకర్మ నుంచి తొలగిపోతాడు. అతనిలో ఎటువంటి పాపాలు ఉండవు అనమాట, పాపాలు నశిస్తాయి, పాపాలు క్షీణిస్తాయి. అంటే అటువంటి వ్యక్తి పాపాలను నష్టం చేయగలుగుతాడు. అంటే మళ్ళీ పాపాలు జన్మలో మళ్ళీ ఎప్పుడు చేయడం అంట. ఏ పాపాలు అయితే ఉన్నాయో పుణ్యకర్మలతో క్షీణిస్తాయి అన్నమాట. పుణ్యకర్మలు ఎక్కువ చేసినప్పుడు ఇవన్నీ క్షీణిస్తాయి. అందుకే ఎవరైతే ఈ రకంగా గార్హపత్య అగ్ని ఉపదేశించ ఉపదేశించే గార్హపత్య అగ్ని ఉపదేశించంటే ఆ బ్రహ్మరూపం అన్నమాట. ఆదిత్యునిలో సూర్యునిలో కనిపించేటువంటి రూపం ఏదైతే ఉన్న పురుషుడు అది బ్రహ్మరూపము. అది బ్రహ్మరూపంగా నువ్వు తెలుసుకొని ఎప్పుడైతే ఉపాసన చేస్తావో నువ్వు పాపకృత్యాలు నష్టమవుతావు, పాపకృత్యాలు నష్టమవుతాయి, నీలో ఉండే పాపాలను నష్టమవుతాయి. అలాగే నువ్వు లోకంక స్వామి అవుతావు, లోకీ భవతి, అలాగే నువ్వు లోకానికి స్వామి అధిపతి అవుతావు, లోకీ భవతి. అలాగే సర్వం ఆయుధేతి, సంపూర్ణ ఆయును అనుభవించగలుగుతావు, సంపూర్ణ ఆయును భోగం చేయగలుగుతావు, పూర్ణ ఆయును భోగం చేయగలుగుతావు. అలాగే జోగ్ జీవతి, జోగ్ జీవని జ్యోతిర్మయమైన ప్రకాశమైన జీవాన్ని వ్యతీతం చేస్తావు, ప్రకాశమైనటువంటి జీవాన్ని వ్యతీతం చేస్తావు. అలాగే నా అస్య అవర పురుషాః క్షీయంతే, నా అస్య అవర పురుష అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా క్షీణించే నష్టం కాదంట. వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా అంత త్వరగా క్షీణించే నష్టం కాదు. అంటే పూర్ణ ఆయన విలువ జీవిస్తారు అన్నమాట. కేవలం వాళ్ళే కాదు, వాళ్ళ కుటుంబంలో ఉండే సభ్యులు కూడా వంశంలో కూడా పురుషుల్లో ఎవరు క్షీణించరు అన్నమాట. వాళ్ళు కూడా ఉన్నతంగా ఉంటారు. కేవలం వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబంలో కూడా అదే విధంగా ఉంటదంట. వాళ్ళ వంశంలో కూడా పురుషులంతా కూడా అదే విధంగా ఉంటారు. అలాగే ఉపవయం తం భుంజామః, ఉపత్వయం అంటే ఇక్కడ అందరూ రక్షింపబడుతున్నమాట.
ఉపత్వ వయం క్షీయంతే వయం తం భుంజామః. అలాగే అస్మిశ్చ లోకే అముస్మిశ్చ య ఏతద్ ఏవం విద్వాన్ ఉపాస్తే. అంటే ఆ వ్యక్తి ఇటువంటి రకంగా చేసిన వ్యక్తి ఎప్పుడు లోకం క్షీణించబడు, అలాగే రక్షింపబడతాడు. అలాగే అటువంటి వ్యక్తి, అటువంటి సాధకుడు ఏదైతే ఉన్నదో ఈ లోకంలో అలాగే ఆ లోకంలో అంటే పరలోకంలో కూడా ఆదిత్యంలో పురుషుడు అని భావించి తెలుసుకుని ఏదైతే ఉపాసన చేస్తారో ఈ రకంగా అతను ఐశ్వర్యవంతుడు అవుతాడు, జ్ఞానవంతుడు అవుతాడు, బ్రహ్మజ్ఞాని అవుతాడని చెప్పి ఈ రకంగా ఈ ఏకాదశ ఖండంలో ఇది ఏకాదశ ఖండ, ఈ ఏకాదశ ఖండంలో ప్రస్తావించబడింది. చూడండి, వह पुरुष जो इसे इस प्रकार जानकर इसकी उपासना करता है, ఏ పురుషుడైతే బ్రహ్మ సూర్యునిలో ఉన్నటువంటి పురుషుడే ఇక్కడ బ్రహ్మగా భావించి ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి పాపకర్మకు పాపకర్మ నష్టం చేయగలుగుతాడు. అగ్ని లోకవాన్ హోతా హై, అగ్ని లోకవాన్ హోతా అంటే అటువంటి వ్యక్తి లోక స్వామి అవుతాడు, అంటే సమస్త లోకానికి స్వామి అవుతాడు, ఆధిపత్యం పొందుతాడు. అది పూర్ణ ఆయుకు ప్రాప్తి అవుతాడు, సంపూర్ణమైన భోగం చేయగలుగుతాడు. ఉజ్వల్ జీవన్ వ్యతికర్త, ఉజ్వలమైన ప్రకాశమైన జీవన వ్యతితం చేస్తాడు. తథా అలాగే ఉస్కే ఉత్తరవర్తి పురుషు క్షీణ్ నహి హోతే, తర్వాత వాళ్ళ కాలంలో వాళ్ళ సమకాలంలో ఉన్నటువంటి పురుషులు కూడా ఎవరైతే ఉన్నారో మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలో వాళ్ళు క్షీణించదంట. తథా అలాగే उसका हम इस लोक और परलोक में भी पालन करते हैं. కేవలం ఈ లోకంలో కాదు, పరలోకంలో కూడా మనకి అటువంటి శక్తి గతి అటువంటి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఈ లోకం కాదు, పరలోకం మళ్ళీ జన్మించిన తర్వాత కూడా మళ్ళీ పునర్జన్మ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది, ఎటువంటి జ్ఞానమే ప్రాప్తి కలుగుతుంది, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. కాబట్టి జోకి ఇస్ ప్రకార్ జానకర్ ఇస్కి ఉపాసన, ఈ రకంగా తెలుసుకొని సూర్యునిలో ఉన్నటువంటి పురుషుడు బ్రహ్మగా భావించి ఎవరికి ఉపాసన చేస్తారో ఈ రకమైన ఉపలబ్ధితోటి బ్రహ్మజ్ఞాని అవుతాడు. ఈ లోకంలో కాకుండా పరలోకంలో కూడా అదే శక్తి సామర్థ్యంతో యుక్తుడు అవుతాడని చెప్పి ఈ ఖండంలో మనం ప్రస్తావించుకున్నాం. చూడండి, ఇలా చెప్పిన తర్వాత ద్వాదశ ఖండంలో కూడా అదే విధంగా ఇప్పుడు ఒక గార్హపత్య అగ్ని ద్వారా తెలుసుకున్నటువంటి ఉపదేశం ఒకటి విన్నామట. నెక్స్ట్ అన్వాహ పచనాగ్ని ఏం ఉపదేశిందో చూద్దాం. ఇప్పుడు గార్హపత్య అగ్ని పృథివీ, జల్, అగ్ని, అన్నం ఇవన్నీ మనం చెప్పుకున్నామట. గార్హపత్య అగ్ని ఏం సంబోధించింది మనకు? పృథివీ, అగ్ని, అన్నం, ఆదిత్యం గురించి సంబోధించి చెప్పింది. దీనివల్ల అతను సూర్యునిలో ఉండేటువంటి పురుషుని బ్రహ్మగా భావించి ఉపాసన చేస్తే వాళ్ళకి ఇటువంటి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది చెప్పుకున్నాం. నెక్స్ట్ ద్వాదశ ఖండం చూడండి. అథ హ ఏనం అన్వార్హ్య ఆహార్య పచనం అనుశాస ఆపో దిశో నక్షత్రాన్ని చంద్రమా ఇది. ఇక్కడ అన్వాహ అగ్ని కూడా ఏదైతే ఉందో ఇక్కడ అది కూడా ఉపదేశిస్తుంది, అగ్ని కూడా ఉపదేశిస్తుంది. అన్వాహార్య పచనాగ్ని అనుశాస అది ఉపదేశించింది. ఏం ఉపదేశించింది? ఆపహ అంటే నీళ్లు, దిశలు, నక్షత్రాలు, చంద్రమ ఈ రకంగా 4 ఉపదేశించింది అన్నమాట. ప్రతీకాత్మక బ్రహ్మకి ప్రతీకాత్మకంగా ఈ 4 ఉపదేశించింది. అక్కడ ఆహవన్య అగ్ని, గార్హపత్య అగ్ని, పృథివీ, అగ్ని, అన్నం, ఆదిత్య. ఇక్కడేమో అన్వాహార్య పచనాగ్ని సంబోధించింది. ఆపహ, దిశ, నక్షత్రాన్ని, చంద్రమాహ. అవి ఇక్కడ ఆపో దిశో నక్షత్రాన్ని చంద్రమాహ ఇది ఈ రకంగా ఉపదేశించింది అన్నమాట. ఉపదేశించిన తర్వాత మళ్ళీ చెప్పింది ఏష చంద్రమసి పురుషో దృశ్యతే. ఇక్కడ మనం మొదట్లో సూర్యునిలో ఎవరైతే పురుషుడు కనిపిస్తున్నాడో అది నేనే అని చెప్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాం? చంద్రమసి పురుషో దృశ్యతే, చంద్రుడిలో ఎవరైతే పురుషుడు కనిపిస్తున్నాడో సో అహం అస్మి, అది ఎవరో కాదు నేనే. స ఏవ అహం అస్మి, అది నేనే అని గట్టిగా మళ్ళా, అది ఎవరో కాదు నేనే. స ఏవ అహం అస్మి, అది నేనే అని చెప్పి అది రకంగా చంద్రుల్లో కనిపించే పురుషుడు అది ఎవరో కాదు నేనే అని అంటే ఒక బ్రహ్మనే, చంద్రుడు కనిపించేది తత్వం అవుతుందా బ్రహ్మతత్వమే అని భావించి వెళ్తే ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి అక్కడ ముందు ఇక్కడ ప్రస్తావించుకున్నాం. చంద్రుడు కనిపించే పురుషుడు ఎవరైతే ఉన్నారో అది నేనే అంటే బ్రహ్మకు ప్రతీకాత్మకంగా అది నేనే అని చెప్పి ఇక్కడ ఆ పరమాత్మక తత్వాన్ని సంబోధిస్తున్నారు అనమాట. అలాగే అగ్ని రకంగా ప్రస్తావించింది అనమాట.
అది ఎవరో కదా బ్రహ్మనే. ఆ బ్రహ్మ యొక్క ప్రతీకాత్మక సత్తను చూసి తెలుసుకో అని చెప్పి ఈ రకంగా సంబోధించింది. అలా చెప్పిన తర్వాత చూడండి, స య ఏతం ఏవం విద్వాన్ ఉపాస్తే అపహతో పాపకృత్యాం లోకీ భవతి సర్వం ఆయుర్యేతి జ్యోగ్జీవతి న అస్య అవరా పురుషాః క్షీయంతే ఉప వయం తం భుంజామః అస్మిన్శ్చ లోకే అముస్మిశ్చ య ఏతం చూడండి, ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా చెప్పారు. ఎవరైతే స య ఏతం ఏవం విద్వాన్, ఎవరైతే విద్వాంసుడు, మహాపురుషుడు, సాధకుడు ఈ రకంగా చంద్రునిలో ఉండే పురుషుడు ఎవరైతే కదా బ్రహ్మనే అని చెప్పి తెలుసుకొని ఉపాసన చేస్తారో, చంద్రుడిలో కనిపించేటువంటి పురుషుడు అంటే ఆ ఆత్మ ఏదైతే కనిపిస్తుందో చంద్రునిలో, ఆ కనిపించే ఆత్మ బ్రహ్మనే అని భావించి ఏదైతే ఉపాసన చేస్తుందో, అపహతే పాపకృత్యం, పాపకృత్యం నుంచి నశిస్తాడు, అంటే పాపకర్మలు తొలగిపోతాయి అని నష్టం చేయగలుగుతాడు. అంటే పుణ్యకర్మల ద్వారా అతను ఆ సామర్థ్యం పెంచుకుని నష్టం అవుతాయి అన్నమాట. లోకి పోతే లోక స్వామి అవుతాడు. సర్వం ఆయుర్ ఏతి, సంపూర్ణ ఆయన ఏతి జీవించగలుగుతాడు, పొందగలుగుతాడు. జీవతి ఉజ్వలమైన జీవనాన్ని వ్యతీతం చేస్తాడు. నా అస్య అవర పురుషాః క్షీయంతే అనమాట. ఆ సంధి వల్ల క్షీయంత అని చెప్తున్నమాట. నా అవర పురుషాః క్షీయంత, ఇతనిలో కుటుంబంలో ఉండే పురుషులు కూడా ఎవరు కూడా క్షీణించరు. ఉపవయం తం భుంజామః అస్మిశ్చ అముస్మిశ్చ లోకే, అస్మిశ్చ లోకే అముస్మిశ్చ లోకే, అంటే అటువంటి వ్యక్తి ఈ లోకంలో కాకుండా పరలోకంలో కూడా వయం తం భుంజామః, ఇప్పుడు పైన చెప్పేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ భోగాలను కూడా వచ్చే జన్మలు కూడా అదే విధంగా అనుభవిస్తాం, అదే బ్రహ్మజ్ఞానంతో యుక్తం అవుతాము. ఇవన్నీ కూడా వయం తం భుంజామ, ఇవన్నీ కూడా మనం భుజిస్తాము, భోగం చేస్తాము. య ఏతం ఏవం విద్వాన్ ఉపాస్తి, ఎవరైతే ఈ రకంగా ఆ విద్వాంసుడు, ఆ సాధకుడు ఉపాసన చేస్తారో, ఆ చంద్రునిలో కనిపించే పురుషుడు ఎవరైతే కదా ఆ బ్రహ్మని అని చెప్పి ఉపాసన చేస్తారో, అటువంటి వ్యక్తికి ఈ శక్తి సామర్థ్యం కలుగుతుంది, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, సంపూర్ణ జీవన అనుభవించగలుగుతాడు, పాపం నష్టం చేయగలుగుతాడు. అలాగే ఆ కుటుంబంలో ఎవరికి క్షీణత అనేది ఉండదని చెప్పి మనం ఈ రెండో మంత్రంలో కూడా చూసాం అనమాట. అంటే ఇక్కడ అన్వాహార్య అగ్ని కూడా ఈ రకంగా రెండవ ఉపదేశం చేసింది అన్నమాట. ఇది ద్వాదశ ఖండ, ఇది ద్వాదశ ఖండంలో ఈ రకంగా చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి, త్రయోదశ ఖండంలో ఇంకొక అగ్ని ప్రస్తావిస్తుంది ఇక్కడ, ఆహవనీయ అగ్ని. మనం రెండు చెప్పుకున్నాం, గార్హపత్య అగ్ని. గార్హపత్య అగ్ని, ఆ గార్హపత్య నిత్యాగ్ని, అది ఎప్పుడు ఆరిపోయాం అన్నమాట. అన్వాహార్యం మళ్ళీ ఆరిపోతుంటే, యజ్ఞ యాగం చేసిన విశేషంగా చేస్తాం, మళ్ళీ ఆరిపోతుంది. గార్హపత్య అగ్ని గృహం ఎప్పుడు మండుతూ ఉంటుంది, ఎప్పుడు ఆరిపోదు. వివాహ బంధంలో ఏ అగ్ని ద్వారా, ఏ అగ్ని సాక్షిగా బంధనంలో బంధింపబడ్డారో ఆ అగ్ని నిరంతరంగా వాళ్ళ మృత్యు పదకు అలా మండుతూనే ఉంటుంది. ఆ అగ్ని ద్వారానే మిగతా అగ్నిని జ్వలించగలుగుతుంది. అది పాకాగ్ని అయినా ఏదైనా యాగ సంబంధి అగ్ని అయినా వెలిగించాలంటే అక్కడి నుంచి తీసుకొని వెలిగిస్తుంది అన్నమాట. ఇప్పుడు మూడవ అగ్నిని ఉపదేశిస్తుంది ఆ ఉపకోశలైన బ్రహ్మచారికి. చూడండి, అతః ఏనం ఆహవనీయో అనుశాస, ఆహవనీయ అగ్ని ఉపదేశిస్తుంది. అత హ ఏనం, ఏనం అంటే ఆ ఉపకౌశల బ్రహ్మచారికి ఆహవనీయో అగ్ని అనుశాస, అను శశాస, అను శశాస ఇట్ల కథ యొక్క ప్రయోగము ఉపదేశించింది. ఏం ఉపదేశం అంటే ప్రాణో ఆకాశో ద్యౌహు విద్యుత్ ఇది. ఏం ఉపదేశించింది? ప్రాణము బ్రహ్మ, ఆకాశం బ్రహ్మ, దేవు బ్రహ్మ, విద్యుత్ బ్రహ్మ అని ప్రతీకాత్మక ఇవన్నీ కూడా బ్రహ్మతత్వాలే. వీటన్నిటిలో బ్రహ్మ వ్యాపించి ఉన్నాడు. ఇవన్నీ కూడా బ్రహ్మలో వ్యాపించిన బ్రహ్మ ఇందులో వ్యాపించి ఉన్నాడు. అట్లా అన్నిట్లో ముందు చెప్పిన నాలుగులో కూడా అంతటా ఇందులో బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మ అందులో వ్యాపించి ఉన్నాడు. ఆ రకంగా భావించి అందుకే ప్రతీకాత్మక చెప్పుకున్నామంట. ప్రాణో బ్రహ్మ, ఆకాశో బ్రహ్మ, దేవు బ్రహ్మ, విద్యుత్ ఇది. ఈ రకంగా ఆహ్వనీయ అగ్ని ఉపకోశల బ్రహ్మచారికి ఉపదేశించిందన్నమాట. చూడు, అలా ఉపదేశించిన తర్వాత ప్రాణో ఆకాశో ద్యౌ విద్యుదితి య ఏష విద్యుదితి పురుషో దృశ్యతే. ఈ రకంగా విద్యుత్తులో ఎవరైతే పురుషుడు కనిపిస్తున్నారో, విద్యుత్తులో ఎవరైతే పురుషుడు కనిపిస్తున్నారో, సో అహం అస్మి, అది నేనే, ఎవరో కాదు. స ఏవ అహం అస్మి ఇది, అది నేనే, ఎవరో కాదు, అది నేనే, అది నేనే అని చెప్పి, అది అక్కడ ఉండేది నేనే అని చెప్పి ఇక్కడ కూడా అదే విధంగా ముందుగా ఏం చెప్పుకున్నాం, సూర్యునిలో ఉండే పురుషుడు అది నేనే అని చెప్పుకున్నాం, చంద్రునిలో ఉండే పురుషుడు అది నేనే చెప్పుకున్నాం, విద్యుత్తులో ఉండే పురుషుడు ఎవరో కాదు, అది నేనే అంటే ఆ బ్రహ్మనే. ఆ రకం తెలుసుకొని ఉపాసన చేయాలి. అందుకే స ఏవ అహం అస్మి, అది నేనే అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. అలా చెప్పిన తర్వాత
చూడండి తర్వాత ఏం జరిగిందంటే స య ఏతం ఏవం విద్వాన్ ఉపాస్తే అపహతే పాపకృత్యాం. అటువంటి వ్యక్తి ఈ రకంగా విద్యుత్తులో ఎవరైతే పురుషులు కనిపిస్తారో అది బ్రహ్మస్వరూపం, బ్రహ్మరూపమే, సాక్షాత్ బ్రహ్మనే అని చెప్పి ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి స య ఏతం ఏవం విద్వాన్, విద్వాంసుడు ఇదొక తెలుసుకుని ఉపాసన చేస్తాడో అపహతే పాపకృత్యం, ఇది కూడా సేమ్ అదే విధంగానే పాపకర్మలతో పాపకర్మని నశించగలుగుతాడు, దూరం కాగలుగుతాడు. లోకీభవతి, లోకంలో స్వామి అవుతాడు, ఆధిపత్యాన్ని పొందగలుగుతాడు. సర్వం ఆయురేతి, సంపూర్ణ ఆయన పొందగలుగుతాడు. జియోగ్ జీవతి, ఉజ్వలమైన జీవనాన్ని పొందగలుగుతాడు. నా అస్య అవర పురుషాహ క్షీయంతే, దీని కుటుంబంలో కూడా మిగిలిన అన్ని పురుషులు ఎవరైతే ఉన్నదో ఎప్పుడు క్షీణించదు, వాళ్ళు దీర్ఘకాలంగా అన్ని భోగాలను అనుభవిస్తారు. అలాగే ఉపవయం తం భుంజామో అస్మిష్ట లోకే అముస్మిష్ట లోకే, అస్మిష్ట లోకే ఈ లోకంలో కాకుండా అముస్మిష్ట లోకే పరలోకంలో కూడా ఉపవయం తం భుంజామ, ఇవన్నీ భోగాలను మనం ఈ జన్మలో కాకుండా వచ్చే జన్మలో అన్ని రకాల భోగాలను మనం అనుభవిస్తాము, ఆ రకంగా పొందుతాము అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. ఎవరు య ఏతం ఏవం విద్వాన్ ఉపాస్తే, ఈ రకంగా తెలుసుకొని ఉపాసన చేస్తుందో అది ఈ లోకంలో వయం తం భుంజామహ అముస్మిష్ట లోకేపి భుంజామహ, అంటే ఇక్కడ అన్ని రకాల భోగాలను అనుభవించగలుగుతాం, అన్ని రకాల విద్యను పొందగలుగుతాం. అదే బ్రహ్మజ్ఞాన్ని, బ్రహ్మతత్వాన్ని ఇప్పుడైతే పొందామో వచ్చే జన్మలో అదే స్థితిని పొందగలుగుతామని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో కూడా ప్రస్తావించబడింది. అస్తు. ఈ రకంగా ఇక్కడ ఆహవనీయాగ్ని మనకు, ఈ అగ్ని ఆహవనీయాగ్ని ఉపకోసన బ్రహ్మచారికి ఉపదేశించాను. ముందుగా గార్హపత్యాగ్ని, అన్వాహార్య అగ్ని, ఆహవనీయాగ్ని, 3 అగ్నులు మనకు ఉపదేశించాయి. ఇక్కడ ప్రాణం, ఆకాశం, ద్యులోక, విద్యుత్ అని చెప్పి మనం ఇవన్నీ ప్రతీకాత్మకంగా ఇవి అన్నిట్లో పరమాత్మ వ్యాపించి ఉన్నాయి. ప్రాణంలో, ఆకాశంలో, ద్యులోకంలో, విద్యుత్తులో కూడా ఇవి అందులో ఓతప్రోతమై ఉన్నాయి అని ఆ రకంగా భావించి బ్రహ్మ ప్రతీకాత్మక తీసుకొని మనం విద్యుత్లో కనిపించే పురుషుడు బ్రహ్మ అని చెప్పి భావించి ఉపాసన చేయాలని చెప్పి ఇక్కడ మనం ప్రస్తావించుకున్నాం. ఇలాగ 3 రకాల అగ్నులు ఉపదేశించిన తర్వాత ఆయనకు దాదాపుగా, ఎందుకంటే 4 ప్రతీకాత్మక తీసుకున్నాం కదా, పృథివీ, అగ్ని, జల్, అన్నం అని చెప్పి తర్వాత కూడా మళ్ళా అన్ని రకాలుగా మొత్తం 16 ఇక్కడ 12 కళల్లో ఉన్నటువంటి రూపాలను మనం బ్రహ్మాండంలో పిండన తత్వాన్ని తీసుకొని మంచి ఉపదేశించుకున్నామట. ఆ రకంగా ఒక రకంగా ఈ 3 అగ్నులు బ్రహ్మోపదేశం చేశాయి. ఆ రకంగా బ్రహ్మతత్వాన్ని యొక్క రహస్యం తెలియజేశామట. ఇలా చెప్పిన తర్వాత ఇది తృతీయ ఖండం వరకు మంచి 13వ ఖండం చెప్పుకున్నాం. అంటే త్రయోదశ ఖండ 13వ ఖండం వరకు తృతీయ అగ్ని యొక్క ఉపదేశం మనం విన్నాము. చతుర్దశ ఖండం చూడే, చతుర్దశ ఖండంలో తే హ ఊచుః ఉపకోశల ఏష సౌమ్య తే అస్మాత్ విద్యాత్ ఆత్మవిద్య చ ఆచార్యస్తు తే గతిం వక్త ఇతి ఆజగామ. వక్త ఇత్యాజగామ. హ అస్య ఆచార్యః మాం ఆచార్యో అభ్యువాద ఉపకోశల ఇతి. ఇక్కడ మళ్ళీ ఆ 3 అగ్నులు మాకు తెలిసిన విద్య నీకు మొత్తం బోధించాము, నీకు తెలియజేశాము. తర్వాత మిగిలిన విద్య ఏదైతే ఉందో నీకు ఆచార్య సత్యకామ జాబాలు నీకు ఉపదేశిస్తాడని చెప్పి ఈ అంశాలు చెప్పబడుతుందన్నమాట. చూడండి ఏం చెప్పుకున్నాం ఇక్కడ. తేహ ఊచుః, ఈ 3 అగ్నులు చెప్పామట. తేహ ఊచుః అంటే ఈ 3 అగ్నుల పైన అన్వాహార అగ్ని, ఆహవనీయ అగ్ని, గార్హపత్య అగ్ని, 3 అగ్నులు ఉపదేశించే కదా, ఆ 3 అగ్నులు చెప్తున్నామట. తేహ ఊచుః, అవన్నీ 3 అగ్నులు ఏం చెప్పాయంటే హే ఉపకోశల, హే సౌమ్య ఉపకోశల అని సంబోధిస్తూ, ఏష సౌమ్య, ఏష అంటే ఈ జ్ఞానం ఏదైతే ఉందో అని సంబోధిస్తూ, తే అస్మద్ విద్య, తే అంటే నీకు, అస్మద్ విద్య మా దగ్గర ఉన్నటువంటి మాతో సంబంధంతో యుక్తమైనటువంటి ఈ విషయంలో అగ్ని విద్య అంటే ఆత్మ విద్య, ఆత్మ సంబంధ విద్య, ఆత్మజ్ఞాన సంబంధ విద్య మీకు తెలియచేశాం. ఆచార్య తు తే గతిం వక్త ఉపదేశిస్తాడు. ఇంకా మిగిలిన ఆ విద్య ఏదైతే ఉందో నేను మా గతి వరకు ఎంతైతే ఉందో ఆ గతి వరకు చెప్పాము. తర్వాత గతి ఏదైతే ఉందో, తర్వాత అక్కడి నుంచి ముందుకు వెళ్ళాల్సిన గతి ఏదైతే ఉందో అది నీకు
ఆచార్య ఉపదేశిస్తాడు, అంటే ఆచార్య సత్యకామ ఉపదేశిస్తాడు అని చెప్పి అగ్నులు ఆ రకంగా ఆ ఉపకోశల బ్రహ్మచారితో ఆ రకంగా ఉల్లేఖించాయన్నమాట. అదే విషయం చెప్పారు. అస్మద్ విద్య, మా దగ్గర ఉన్నటువంటి సంబంధం, మా దగ్గర ఉన్నటువంటి విద్య అయితే ఉందో ఆత్మ విద్యాచ, ఆత్మ సంబంధ విద్య అయితే ఆత్మజ్ఞానం మీకు చెప్పాము. అన్య అంశం అయితే ఉందో ఆచార్య తు తే గతిం గతిం వక్త ఇది, అంటే అన్య గతిని మీకు అక్కడి నుంచి ముందు వెళ్ళాల్సిన బ్రహ్మ విద్యను అది నీకు ప్రస్తావిస్తారు. ఇది ఆ జగామ, అదే సమయంలో అక్కడికి చేరుకున్నామట. ఆ సమయంలో ఆ విషయం చెప్పిన ద్వారా అగ్నులు ఏవైతే ఉన్నాయో, 3 అగ్నులు ఏవైతే ఉన్నాయో ప్రస్తావించి అక్కడికి చేరుకున్నా. ఆ విధంగా ఉపదేశించి అక్కడ విద్యమానంగా ఉపస్థితులే ఉన్నాయన్నమాట. అస్య ఆచార్య తం ఆచార్యం అభ్యువాద, అస్య ఆచార్య తం ఆచార్య అభ్యువాద. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆ సత్యకామ జాబాలిన ఆచార్య ఇక్కడ అతను ఆచార్య ఉద్బోధిస్తున్నాడు. ఎందుకంటే ఈ బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత అతను బ్రహ్మ తేజస్సు కనిపిస్తున్నామట, అవి సంబోధిస్తున్నామట. ఇవన్నీ అగ్నులు అక్కడ ఉండగానే విద్యమానంగానే ఉన్నాయే. అస్య ఆచార్య సత్యకామాచార్య తం ఆచార్య అభ్యువాద, అతను కూడా ఆచార్యని ఉద్బోధించాడనమాట, సంబోధించాడనమాట. ఎవరిని? ఉపకోశల బ్రహ్మచారి. ఎందుకు అతనికి ఆ ప్రకృతిలో ఉండే అగ్నులు ఆయనకు ఆ విద్యను బ్రహ్మజ్ఞానం తెలియజేసాయి. ఆ బ్రహ్మజ్ఞానం రాగానే అతనిలో ముఖమండలం అంతా అది బ్రహ్మమయం అవుతుంది, తేజోమయం అవుతుంది, ప్రకాశవంతం అయిపోతుంది అనమాట. అలాగే కనిపిస్తా లక్షణాలు అతనిలో కనిపిస్తా బ్రహ్మచారిలో. కాబట్టి అందుకే ఆ సత్యకామ జాబాల ఆచార్యం నేను ఎలాగైతే ఆ విద్యను పొందాను కూడా అలాగే ప్రకృతిలో ఉండే అగ్నులు నీకు బ్రహ్మ విద్యను బ్రహ్మ విద్య నీకు బోధించాయి. అందుకే ఆ తమ ఆచార్య అభ్యువాద అలకు ఆ పిలిచారు. ఏ రకంగా పిలిచారు? హే ఉపకోశల ఇతి అని చెప్పి సంబోధించాడు అనమాట. ఈ మంత్రంలో అలాగ సంబోధించాడు అనమాట. ఆచార్యస్సు తే గతిం వక్త ఇది ఆజగామ అని అక్కడికి వచ్చేసారు. అప్పుడు అక్కడ ఉన్న అస్య ఆచార్య తం ఆచార్యో అభ్యువాద హే ఉపకౌశల ఇది. తన యొక్క ఆచార్యుడు ఏం చెప్పాడంటే అతనికి సత్యకామ జాబాల ఆచార్య తను అదకే పిలిచాడంట, హే ఉపకౌశల అని చెప్పి సంబోధిస్తూ ఏం చెప్తున్నారో చూడండి. ఉన్వనే కహా ఉపకౌశల హే సౌమ్య అని 2 రకాలు సంబోధించాడు. ఈ అప్పని విద్య అది ఆత్మ విద్య తెద ప్రతి కహి, మా దగ్గర ఆత్మ విద్య ఏదైతే ఉందో అది మీకు చెప్పాను. ఆచార్య తుజ మార్గ బతలాంగే, అన్య మార్గము నీకు ఆచార్య సత్యగా ప్రస్తావిస్తాడు. తద్ అనంతర ఉస్కే ఆచార్య ఆయా, దాని తర్వాత వాళ్ళ యొక్క ఆచార్య అక్కడికి వచ్చాడనమాట. ఆ జగామ ఇక్కడ తాత్పర్యం కొంచెం అన్వయం చేసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చిన ప్రకారంగా ఆ జగ అక్కడికి ఆచార్య ఆశని లేదనమాట. రాగానే ఆచార్యనే కహ, అప్పుడు ఆ ఆచార్య సత్యకామ జాబాల ఆచార్య ఎప్పుడైతే 3 అగ్నులు ఉపదేశించాయో అక్కడికి సత్యకామ జాబాల ఆచార్య వచ్చాడు. వచ్చిన వెంటనే అతన్ని సంబోధించాడు, హే ఉపకోశల అని చెప్పి సంబోధించి చెప్తున్నాడు. అప్పుడు హే ఉపకోశల అనగానే వెంటనే ప్రతిక్రియగా హే భగవాన్ అని చెప్పి సమానం చెప్పాడంట. ఏ ఆజ్ఞాపించండి, ఆదేశించండి అని చెప్పి వినమ్రతాపూర్వకంగా ప్రతిక్రియ చేశాడనమాట. ఏ రకంగా చేశాడంటే భగవా ఇతి ఆ ప్రతి శుశ్రావ బ్రహ్మ విద ఇవ సౌమ్య తే ముఖం భాతి కోను త్వాం అనుశశాస ఇతి కోను మా అను శిష్యాభ్యః కోను కోను మా అనుశిష్యాత్ ఇది ఇహ అపనిహ్నుతే ఇవ నూనం ఈదృశాః అన్యాదృశాః ఇది ఇహ అగ్నిన్ అభ్యుదే కిం నో సౌమ్య కిల తే వే అవోచన్ ఇది. ఇక్కడ భగవాన్ అనే రకంగా ప్రతిక్రియ చేసిన తర్వాత హే భగవాన్ ఇది ఉపశుశ్రావ భగవాన్ అని చెప్పి సంబోధిస్తూ ఆచార్యని సమానం చెప్పాడు. అప్పుడు బ్రహ్మ విదహ ఇవ హే సౌమ్య
తే ముఖం బాతి బ్రహ్మవిత్ అంటే బ్రహ్మం జ్ఞానాది బ్రహ్మవిత్ అంటే ఎవరైతే బ్రహ్మలో లీనమయ్యారు బ్రహ్మ జ్ఞానం కలిగిన బ్రహ్మవిత్ అంటాం. బ్రహ్మణి తిష్టతి ఇది బ్రహ్మవిత్ అంటే బ్రహ్మలో ఉపస్థితి లేదా బ్రహ్మలో తెలుసుకున్నారు అటువంటి బ్రహ్మవిత్ అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు అంటామట. నీకు బ్రహ్మవిత్ ఇవ సౌమ్య తే ముఖం బాతి నీ ముఖము అత్యంత తేజోమయంగా ఉంది, ప్రకాశమయంగా ఉంది. బ్రహ్మవిత్ ఇవ సౌమ్య నువ్వు బ్రహ్మవిత్ అయిపోయావు, బ్రహ్మవిత్గా అలా కనిపిస్తున్నావు అని చెప్పి సత్యకామ జాబాల ఉపకౌశల్య బ్రహ్మచారిని సంబోధిస్తామట. బ్రహ్మవిద్ ఇవ సౌమ్య తే ముఖం బాతి నీ ముఖం ప్రకాశిస్తుంది, బ్రహ్మవేత్తకి సమానంగా నీ ముఖం ప్రకాశిస్తుంది. కోను త్వ అనుశశాస ఇది నీకు ఎవరు ఉపదేశించరు, ఎవరు నీకు ఈ బ్రహ్మజ్ఞానం ఇచ్చారు. కోను మా అను శిష్యాత్ అనుశిష్యాత్ భో ఇతిహ అపేవ నిహ్నుత ఉపనిహ్నుత ఇమే నూనం ఈదృశాః అన్యాదృశాః ఇతి ఇహ అగ్నిన్ అభ్యుదే కిం ను సౌమ్య కిల తే అవోచన్ ఇది. ఈ రకంగా నీకు ఎవరు త్వాం అని నీకు బ్రహ్మ ఉపదేశం ఇచ్చింది ఎవరు? కహ ను త్వాం అనుశశాస ఎవరు నీకు ఉపదేశించారు అని ఆచార్య సత్యకామజాబాల ఆచార్య ఉపకోసం అడిగినప్పుడు అప్పుడు దానికి సమాధానంగా కహను మా అనుశిష్యాత్ నాకు ఎవరు ఉపదేశిస్తారు అని చెప్పి చెప్తున్నాను. నాకెవరు ఉపదేశిస్తారు గురు, అది ప్రకృతిలో తత్వాల ద్వారా నాకు అలా అనిపించింది, ప్రకృతిలో ఉండే అగ్నుల ద్వారా నాకు ఈ రకంగా ఉపదేశానుభూతి కలిగింది నాకు అని చెప్పి సంబోధిస్తున్నాం అంట కదా. కహను మా అనుశిష్యాత్ భో ఇది నాకు ఎవరు హే ఆచార్య ఈ శిష్యుడికి ఎవరు ఉపదేశిస్తారు, ప్రకృతిలో ఉండే అగ్నుల ద్వారా నాకు అలా తెలిసింది, ఎవరు ఉపదేశించలేదు. ఇది ఈ రకంగా ఇహ ఈ విషయంలో అప ఇవ నిహ్నుతే ఇవ అంటే కొంచెం ఏదో దాస్తున్నట్టు కాకుండా నాకు డైరెక్ట్ గా చెప్పలేదు అన్నట్టుగా కొంచెం చెప్పామట. ఉపనిహ్నుత అంటే ఇక్కడ ఏదో కొంచెం దాస్తున్నట్టుగా పూర్తిగా నాకు ఈ అగ్ని నాకు ఉపదేశించాలని చెప్పకుండా అలాగా నాకు అనిపించింది అన్నట్టుగా ఇండైరెక్ట్ గా చెప్పామన్నమాట. అపనిహ్నుతే ఇవ అంటే కొంచెం ఏదో దాస్తున్నట్టుగా కొంచెం సంకోచంతో చెప్పామట. ఇమే నూనం ఈదృశాః అన్యాదృశాః ఇది అంటే ఈ రకంగా ఇక్కడ ఉండే అగ్నులు ఏవైతే ఉన్నాయో ఇమే అగ్నయః నిశ్చయంగా ఈదృశాః ఈ రకంగా అన్యాదృశాః అంటే ఏ రకంగా అయితే నాకు అగ్నులు ఇక్కడ పనిచేస్తున్నాయో అదే విధంగా నాకు ఉపదేశించాయి. ఈదృశాః అన్యాదృశాః అంటే ఒక్కొక్క అగ్ని ఏ రకమైన కర్మతో యుక్తమైందో ఆ రకమైన కర్మలతో యుక్తమైనటువంటి అగ్నుల్ని కూడా ఇది ఇహ ఈ విషయంలో అగ్నిన్ అభ్యుదే అది సంకేత రూపంలో నాకు సంకేత రూపంలో ప్రస్తావించాయి. ఈ మనకు చెప్పుకునే విధంగా ఇప్పుడు దాకా సూర్యునిలో ఉన్నటువంటి పురుషులు ఎవరుతుందో అది బ్రహ్మగా భావించు, చంద్రునిలో ఉండేటువంటి పురుషులు ఎవరైతే బ్రహ్మగా భావించు, విద్యుత్తులో ఉండే పురుషులు ఎవరైతే ఉన్నదో బ్రహ్మగా భావించు అని చెప్పి సంకేతాత్మక అగ్నిన్ అభ్యుదే అవి సంకేతించాయి. కిం ను సౌమ్య సంగీతించాడ అప్పుడు కిం ను సౌమ్య హే అంటే ఇక్కడ మళ్ళీ సంబోధించాడు. ఈ రకంగా నీకు ఉపదేశించాయి అన్నప్పుడు కిల తే అవోచన్ ఆ రకంగా నాకు ఉపదేశించాయి హే గురువర్, హే ఆచార్య నాకు అదే విధంగా నిశ్చయంగా అదే విధంగా మీరు ఎలా చెప్తున్నారో అదే విధంగా నాకు ఉపదేశించాయి. అంటే ఈ సూర్యునిలో చంద్రునిలో విద్యుత్తులో ఉండే పురుషాత్మ ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మగా భావించని చెప్పి ఆ యొక్క తత్వబోధన నాకు ఆ రకమైన తత్వానుభూతి నాకు కలిగింది, అదే రకంగా ఉపదేశించాను, నాకు ఆనందానుభూతి కలుగుతుంది అని చెప్పి ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఆ ఆచార్యకు ఉపకోశల బ్రహ్మచారి కూడా ప్రస్తావించామట. అందుకే అవోచన్ ఉపదేశించాడని చెప్పి అదే విషయాన్ని ఉన్నట్టుగా ఆచార్యకు తెలియజేశారు. ఉపకోశల బ్రహ్మచారి కూడా అడిగిన దానికి సమాధానంగా అదే విధంగా ప్రస్తావించాడు. ఉపనిహ్నుతే ఇమే నూనం ఈదృశాః అన్యాదృశ ఇక్కడ ఉండేటువంటి అగ్నులు ఏవైతున్నాయో అన్యాదృశాః అగ్నులు ఏవైతున్నాయో ఇది ఇహ అగ్నిన్ అభ్యుదే అగ్ని విషయంలో ప్రస్తావించాయి. ఏదైతే కిం నో సౌమ్య అవి ప్రస్తావించాయి అంటే కిల నిశ్చయంగా తే అవోచన్ ఇది అవి నిశ్చయంగా నాకు సంబోధించాయి, నిశ్చయంగా ఉపదేశించాయి అని చెప్పి ఈ రకంగా సమాధానం చెప్పాడు. ఎవరు? ఉపకోశలాన్ని బ్రహ్మచారి. ఎవరికి చెప్పారు? సత్యకామ జాబాల ఆచార్యకి ప్రస్తావించామట. చూడండి ఇక్కడ उसने भगवान ऐसा उत्तर दिया వెంటనే हे भगवान ఆదేశించండి, हे సౌమ్య तेरा मुख ब्रह्मवेत्ता के समान जान पड़ता है, నీ ముఖం బ్రహ్మవేత్తకి సమానంగా కనిపిస్తుంది. तुझे किसने उपदेश दिया నీకు ఎవరు ఉపదేశించారు?
हाँ गुरुवर, मुझे कौन उपदेश करता है, నాకు ఎవరు ఉపదేశించగలుగుతారు? ऐसा कहकर मानो वह उसे छिपाने लगा. నాకు ఎవరు ఉపదేశించగలుగుతారు, ఎవరు ఉపదేశించలేదు అన్నట్టుగా కొంచెం ఏదో సంకోచ భావంతో దాస్తున్నట్టుగా చెప్పాడనమాట. మళ్ళీ తర్వాత నిశ్చయంగా इन्होंने जो अन्य प्रकार के थे और अब ऐसे है ऐसा कहकर उसने అగ్నిयों को बतलाया. తర్వాత నిశ్చయంగా తెలుసుకొని ఇవి అగ్నులు నాకు సంబోధించాయి, ఉపదేశించాయని చెప్పి వెంటనే అర్థం నిశ్చయించుకొని इन्होंने अन्य प्रकार के थे अब और अब ऐसे है అంటే ఈ అగ్నులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అగ్ని రూపంలో ప్రస్తావించారు, వేరే విధంగా నాకు ప్రస్తావించాయి ఇవి. ఈ అగ్నులు ఇప్పుడు నేను ఏ విధంగా సేవ అగ్ని రూపంలో ప్రస్తావించలేదు, వేరే విధంగా అన్య ప్రకారం చేత. అందుకే ఇక్కడ ఈదృశాహ అన్యాదృశాహ అని చెప్పుకున్నా. ఈదృశాహ అన్యాదృశ ఆ భిన్న భిన్న ప్రకారంగా ఉండేవి, ఆ రకంగా నాకు అగ్నులు ఉపదేశించాయి. నిశ్చయంగా ఇవన్నీ అన్య ప్రకారకే थे, ఇవన్నీ భిన్న ప్రకారంగా ఉండేటివి. అవును ఇంకా అబ్ ఐసే హే ఈ రకంగా ఉన్నాయి అని చెప్పి ఉస్నే అగ్నియోకు బదిలీ అగ్ని విషయంలో ఆ ఉపకోసిన బ్రహ్మచారి ఆచరితో ప్రస్తావించాడు. తब ఆచరణ పూచా ఆ రకంగా ఉపదేశించాయి నీకు అంటే, ఏ సౌమ్య నీకు అలాగే ఉపదేశించబడ్డాయి అన్నప్పుడు ఇన్హోన్నే కూడా तुझे क्या बतलाया. तब आचार्य ने पूछा, ये सौम्या इन्होंने तुझे क्या बतलाया है. किम नो सौम्या किला ते అవోచన్ ఈ రకంగా నాకు ప్రస్తావించాయి, అగ్నులు ప్రస్తావించాయి, ఈ రకంగా ఆ రకంగా అగ్నులు ఉన్నట్టు లేవు, భిన్న రకాలుగా ఉన్నాయి, భిన్న సదృశంగా ఉన్నాయని చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ అదే ప్రశ్న ఇక్కడ అడిగాడు. దానికి సమాధానం కింద చెప్తున్నాడు. కిమ్ నో సౌమ్య హే సౌమ్య తే అవోచన్ ఇవన్నీ అగ్నులకు అదే విధంగా ప్రస్తావించాయా అని ప్రశ్న మాత్రం అడిగాడు. ఇక్కడ మాత్రం లాస్ట్ లో కిమ్ నో సౌమ్య కిలతే అవోచన్ ఇవన్నీ నీకు ప్రస్తావించాయా, దానికి సమాధానం కింద చెప్తున్నాడు. ఇదం ఇతిహ ప్రతిజజ్ఞే లోకాన్ వావ కిల సౌమ్య లోకాన్ వావ కిల సౌమ్య తే అవోచన్ అహం తు తే తద్ వక్ష్యామి యథా పుష్కర పలాశ ఆపో న శ్లిష్యంత ఏవం విధి పాపకర్మ న శ్లిష్యంత ఇతి బ్రవీతు మే భగవాన్ ఇతి తస్మై హ ఉవాచ. అప్పుడు ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఈ 3వ మంత్రంలో ఇదం ఈ రకంగా అప్పుడు అక్కడ అంతిమంలో నీకు ఈ అగ్నులు ఉపదేశించాలంటున్నావు కదా, ఏ రకంగా ఉపదేశించాయి అని ఆచార్య అడిగినప్పుడు దానికి ఉపకోసిన బ్రహ్మచారి సమాధానం చెప్తున్నాడు. ఇదం ఇతి హా ప్రతిజజ్యే ఈ రకంగా ఉపదేశించాయి. ఏ రకంగా అంటే ఇతి హా ప్రతిజజ్యే ఈ రకంగా చెప్పాయి. ఏంటంటే లోకాన్ వావఖిల సౌమ్య తే అవోచన్ అహం తు తే తద్ వక్ష్యామి. లోకం విషయంలో నిశ్చయంగా ఏ రకమైనటువంటి ఉపదేశం చేయబడిందో ఏ ఉపకోష్ల హే సౌమ్య అని చెప్పి ఇక్కడ తే అవోచన్ ఏవైతే ఉపదేశించాయో అహం తు తే తద్ వక్ష్యామి అది నీకు ఉపదేశిస్తాను. అక్కడ మావుకైతే ముందుగా ఇదం ఇతిహ ప్రతిజజ్జే ఇదం ఇతిహ అని ప్రారంభంలో ఆయనకు ఏ రకంగా అయితే అగ్ని ఉపదేశించాయో ఆ ఉన్నది చెప్పేశాను. చెప్పిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆచార్య సంబోధించాడు. హే సౌమ్య తే అవోచన్ అహం తు తే తదు వక్ష్యామి. అక్కడ ఏవైతే నువ్వు తెలుసుకున్నావో దానికి ఇంకా ముందున్న అగ్ని గురించి నీకు చెప్తాను, ప్రస్తావిస్తాను. ఆ విషయాన్ని అందుకు సంబోధిస్తూ మళ్ళీ ఇక్కడ ఆచార్య సంబోధిస్తున్నామట. లోకాన్ ఏ లోకంలో విషయంలో ప్రస్తావించబడ్డాయో లోకాన్ వావకిల సౌమ్య ఏ సౌమ్య లోకాల యొక్క విషయంలో తే ఉన్హోనే అవోచన ఉపదేశించాయి. ఆ అగ్ని కూడా నీకు లోక విషయంలో ఉపదేశించాయి అన్నమాట. అహంతు నేను మాత్రము అహంతు తే నీకు తద్ వక్ష్యామి ఆ జ్ఞాని ఉపదేశిస్తాను. ఎలాగంటే పుష్కర పలాశే కమలపత్రం మీద ఆపహ నా శ్లిష్యంతే కమలపత్రం మీద కమలపత్రం నీళ్ళల్లో ఉంటూ కూడా కమలపత్రం నీళ్ళు ఏ విధంగా ఉండవో పుష్కర పలాశో కమలపత్రం యందు ఆపహ నీళ్లు నా శ్లిష్యంతే అవి అక్కడ ఉండవు అన్నమాట, నిలబడమన్నమాట. అవి కమల పుష్పంలో ఉంటూ కూడా అక్కడ నీళ్లు ప్రభావితం చేయవు, అని ఏం చేయవు అనమాట. ఏవం అలాగే
ఏవం విధి, ఇదే రకమైన విధిని నేను ఉపదేశిస్తాను. పాపకర్మ నా శ్లిష్యంతి, నువ్వు కూడా ఈ సంసారంలో ఉంటూ పాపకర్మలతో లిప్తం కావు, అంటే నువ్వు సన్మార్గంలో వెళ్తావు అనమాట. ఆ రకంగా నీకు ఉపదేశిస్తాను. ఏవం విధి, విధి విధానాన్ని పాపకర్మ నా శ్లిష్యతే, నీకు అవి ప్రభావం చూపవు, అంటే నువ్వు అధర్మ మార్గంలో వెళ్ళావు, అంటే ధర్మానుష్ఠాన మార్గంలో వెళ్తూ కర్మ చేసుకుంటూ ముందుకెళ్తావు, నీకు పాపాన్ని ప్రభావితం చేయవు, అంటే అధర్మ మార్గం వైపు నువ్వు వెళ్ళావు. ఇది బ్రవీతు, అప్పుడు ఈ రకంగా ఉండవని ఉపదేశిస్తానని చెప్పాడు. దానికి బ్రవీతు మే భగవాన్, అలాగే నాకు ఉపదేశించాడని చెప్పి ఆయన వినమ్రతాపూర్వకంగా ప్రస్తావిస్తారన్నమాట. అప్పుడు ఆచార్య అంటాడు, బ్రవీతు మే భగవాన్ అని బ్రహ్మచర్య ఆచార్య సంబోధిస్తాడు ఆచార్య. అదేవిధంగా బ్రవీతు మే భగవాన్ ఇది ఉపదేశించండి అని చెప్పి ప్రార్థిస్తాడు. తస్మై ఉవాచ, అప్పుడు ఆచార్య ఉపదేశించడం మొదలు పెడతామట. ఉపదేశించడం మొదలు పెట్టే ప్రక్రియ అనేది మనకు తర్వాత ప్రకరణంలో ఉంది, అదేంటో మనం రేపు చూద్దాం. చూడండి ఇక్కడ అంతిమంలో ఇదం ఇతి హా ప్రతిజజ్జే, పైన అగ్నులు ఏ రకంగా ఉపదేశించాయో అదే రకమైన స్థితిని ఒక ప్రతిజజ్జే అది ప్రస్తావించాడు. అది ఎలా ప్రస్తావించో సామాన్య పైన చూసామట. ఈ అగ్నులు ఏదో విధంగా ఉన్న ఆ విధంగా కాకుండా భిన్న భిన్న ప్రకారం వచ్చి నాకు ఉపదేశించాయని చెప్పాడు. అలా ఉపదేశించిన తర్వాత అదంతా విన్న తర్వాత లోకానువావఖిల సౌమ్య, హే సౌమ్య, హే భగవత్ బ్రహ్మచారి, లోకానువావఖిల అవోచన్, లోక విషయంలో నీకు అక్కడ జ్ఞానం ప్రసాదించాయి. అగ్నులు ఏవైతే ఉన్నాయో నీకు లోక సంబంధి విషయాన్ని ప్రస్తావించాయి. కాబట్టి తే అహంతో తే తదు వక్ష, అలాంటి జ్ఞాని ప్రసాదిస్తాను. యథ పుష్కర పలాశ ఆపో నాశ్లిష్యంత, పుష్కర పలాశ అంటే కమల పత్రం మీద విధంగా నీళ్లు, అక్కడ నీళ్ళలో ఉంటూ నీళ్ళు దాని మీద ఎటువంటి ప్రభావం చూపించవో, నా శ్లిష్యం దాన్ని వాటికి ప్రభావం లోను కాదు, అలాగే ఏవం విధి పాపకర్మ నా శ్లిష్యంత, పాపకర్మ లిప్తం కాకుండా అటువంటి విద్యను నీకు ప్రసాదిస్తాను అని చెప్పాడు అనమాట. ఇది బ్రవీతు మే భగవాన్, హే భగవాన్ నాకు అలాంటి ఉపదేశం ఇవ్వు అని చెప్తాడు. తస్మై హ ఉవాచ, అప్పుడు అదే విధంగా ఉపదేశించడం మొదలు పెడతాను. ఏ రకం ఉపదేశిస్తా అనేది అవశిష్ట భాగాన్ని, అక్కడ లోకం గురించి తెలుసుకున్నాం అంతే. నీకు అగ్ని లోకాగ్ని గురించి ప్రస్తావించాయి, బ్రహ్మాండంలో ఉండే అగ్ని గురించి ప్రస్తావించాయి, అంటే సూర్యునిలో ఉండే పురుషుడు, బ్రహ్మాండంలో ఉండే పురుషుడు అని చెప్పి లోక విషయంలో ప్రస్తావించి లోక సంబంధి విషయాన్ని జ్ఞాన్ని ప్రసాదించాయి. కాబట్టి నీకు అంతర్ముఖ జ్ఞాన్ని, ఆ బ్రహ్మ జ్ఞాన్ని ప్రసాదిస్తానని ఉద్దేశంతో ఉపదేశించడం మొదలు పెడతాడు. అది ఏంటనేది ఈ 15వ ఖండంలో ఉంది, అది మనం రేపు చూద్దాం. అస్తు, ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా సందేహం ఉంది ఇందులో? ఇక్కడ భాష్యం చూసినట్లయితే తబు ఉస్నే యహ బతలాయ ఐసా కేకలు ఉత్తర దియా, ఈ రకంగా చెప్పాయని చెప్పి సమాన్ చెప్పాడు. అప్పుడు హే సౌమ్య ఉన్హోన్యతో తుజే లోకంకాహి ఉపదేశ లోకాల గురించి ప్రస్తావించాయి అగ్నులన్నీ కలిసి కూడా. అబ్ మే తుజే వహు బతలాత్మ, అలాంటి విద్యను ఇస్తాను. జిస్సే, దాని ద్వారా నువ్వు పాపకర్మక సంబంధము పాపకర్మలతో సంబంధం ఉండదు. ఏ రకంగా అంటే కమలపత్రం యొక్క సంబంధము జలంతో ఉండదు, అలాగే నీకు కూడా అలాంటి విద్యను ఉపదేశిస్తాను అని చెప్పి ఆచార్య ఉపదేశించాడు. సరే భగవాన్ అలా ఉపదేశించు అని చెప్పి వినమ్రతాపూర్వకంగా అడుగుతాడు అనమాట. ఇది చతుర్దశ ఖండంలో ఈ రకం ప్రస్తావించబడింది. అస్తు, ఈరోజు చెప్పింది అర్థమైందండి. ముందు మొట్టమొదటి అగ్ని ఏ రకంగా ఉపదేశించింది? మొదటి అగ్ని ప్రణముని చెప్పండి. గార్యబద్ధ అగ్ని, సూర్యుని లోపల ఉన్నటువంటి ఈ అగ్ని, బ్రహ్మాండము అగ్ని, నేనే ఈ గార్యబద్ధ అగ్ని, నేనే అక్కడున్నా నేనే, ఇక్కడున్న నేనే అనే భావన వ్యక్తం చేసినాయి. పరమాత్మ ఒకటే అన్నట్టుగా, పరమాత్మ ఒక్కడే అన్నట్టుగా, అంతా ఒకటి నేనే, ఎక్కడ అగ్నిలో ఉన్నంతా కూడా నేనే ఒక్కడిని, నేను ఒక్కడే అంటాను. తర్వాత రెండవ అగ్ని ఆహ్వానే అగ్ని, అదని అన్వాహార్య అగ్ని. అన్వాహాగ్ని. ఈ అగ్ని ఏమో చంద్రుడిలో ఉన్నటువంటి తత్వము, సూర్యుడిలో ఉన్నటువంటి తత్వము,
నాలో ఉన్న తత్వం కూడా ఒకటే అన్నట్టు భావన వ్యక్తం చేసింది. ఉమ్. ఆ తర్వాత మూడవ అగ్ని ఆహ్వాని అగ్ని పురుషుడిలో ఉన్నటువంటి ఆహవనీయ తత్వం. అగ్ని విద్యుత్ ఆ, లో ఉండే మూ- తత్వం. ఆ, విద్యుత్. ఆహ్వాని అగ్ని విద్యుత్తులో ఉన్నటువంటిది, చంద్రుల్లో ఉన్నటువంటిది, సూర్యుల్లో ఉన్నటువంటి అగ్ని, ఈ మూడిట్లో ఉన్న అగ్ని కూడా నేనే, ఒకే తత్వం అని చెప్పి ఆ పరమాత్మని తత్వాన్ని బోధించాయి. అది మహోదయ. అక్కడ నాలుగు తత్వాలు ఏవో చెప్పారు అవన్నింటిలో అంతటా వ్యాపించి నేనే ఉన్నా అంటే బ్రహ్మాండంలో ఉండే తత్వాల గురించి గురించి అగ్ని ప్రాణము అవునవును. గురించి చెప్పి కానీ అంట్లో ఉండేది నేనే అక్కడ ఎవరో కాదు కానీ భిన్న భిన్న రకాలు వ్యాపించి ఉన్నాను అంతటా నేనే ఉన్నా అదొక తెలుసుకుని ఏదో ఉపాసన చేస్తున్నాం వాళ్ళకు ఎటువంటి ఉపలబ్ధి కలుగుతుంటే జీవితాంతం మంచి ఐశ్వర్యంతో ఎక్కువ ఆయువు జీవించగలుగుతాడు, ఐశ్వర్యంతో జీవించగలుగుతాడు. ఈ లోకంలో కన్నా పరలోకంలో కూడా అన్నిటి లోకానికి స్వామి అధిపతి అవుతాడు. అలాగే అన్ని రకాల భోగాలను ఇప్పుడు ఏ బ్రహ్మజ్ఞానంతో యుక్తుడయ్యాడో అదే జ్ఞానంతో పరలోకంలో కూడా అదే విధంగా జ్ఞానాన్ని పొందగలుగుతాడని చెప్పుకున్నాం. అలాగే ఆ కుటుంబంలో కూడా ఎవరు కూడా క్షీణించదు, అందులో అవును. అన్ని రకాల భోగాలను అనుభవిస్తారని చెప్పి దాని యొక్క ఉపలబ్ధి కూడా మనం చెప్పుకున్నాం. ఈ రకంగా ఉపాసన చేసినట్లయితే తెలుసుకొని తర్వాత అటువంటి జాబాల బ్రహ్మజ్ఞానం సత్యకాముడేమో లోకం ఉమ్, గురించి అగ్ని మీకు తెలియజేశాయి, ఇంకా ఉమ్, రహస్యం లోపల అంత రహస్యం ఉండదు, అది నేను మీకు రేపు చెప్తా అన్నట్టుగా ఆ ఉమ్. అంత ఆ విషయం రహస్యాన్ని నేను చెప్తానని మళ్ళీ చెప్తాను. తెలియజేస్తా అని చెప్పి చెప్పాడు. అంతే కదా మహోదయ? జీ జీ నీకు ఏం చెప్పమన్నప్పుడు ఉండే చెప్పాడు. ఇప్పుడు మనం చెప్పిన విధంగానే ఆ అవును. సూర్యునిలో చంద్రునిలో విద్యుత్తులో ఉండే పురుషతత్వాన్ని బ్రహ్మగా భావించి ఉపదేశించవన్నీ అలాగే నాకు ఆ అగ్ని ఆ రకంగా భిన్న రకంగా వచ్చేసి ఉపదేశించాయి అది. అని చెప్పిన తర్వాత అయితే అవి కేవలం లోకం గురించి ప్రస్తావించాయి. అలాగే ఆత్మతత్వం గురించి నేను ఆత్మజ్ఞానం ప్రస్తావిస్తా, ఆత్మజ్ఞాన్ని ప్రసాదిస్తా అని చెప్పి తర్వాత ప్రకరణ మనం చూద్దాం. సత్యమైన జీ. చాలా బాగా మహోదయ, పడింది మహోదయ. ధన్యవాదములు. మహోదయ, అన్వాహార పచనాగ్ని అంటే ఏంటి? ఇప్పుడు గార్హపత్యాగ్ని అంటే వివాహ సంబంధంలో మొదలైన అగ్నిని గార్హపత్యాగ్ని అంటాం. దాంట్లో అంటే భిన్న యాగాలు అంటే ఆ గార్హపత్యాన్ని నిరంతరం మండుతూ ఉంటుంది, అది ఆరిపోదు, అది దాన్ని అవును. దాచుకుంటుంది అన్నమాట ఆరిపోకుండా. ఈ అన్వాహార అన్వా పట్నాగ్ని అంటే అక్కడ మనకు చెరువు అని ఒకటి అన్నం ఉంటామంట, మనం గంజి వంచకుండా తయారు చేస్తామన్నమాట. చెరువు అంటారు, ఎక్కువ పెద్ద పెద్ద యాగాలు ఉపయోగిస్తాను ఆ అగ్ని అనమాట అన్వాహార పట్నాగ్ని. ఆ అగ్ని మీద అది వాళ్ళు అక్కడ చెరువు చేసి అంటే అది ఏమంటారంటే దాంట్లో వేసి నైవేద్యం తయారు చేస్తామంట. అంటే దానిలో ఒక అష్ట కపాలాలు ఉంటాయన్నమాట. అష్ట కపాలలో కొంచెం కొంచెం బియ్యం పోసి అక్కడ ఉడికిస్తుంది అనమాట నిర్వహణ. అది ఉడికినటువంటి అన్నాన్ని చెరువు కింద దాన్ని ఆహుతిగా ప్రదానం చేస్తుంది అనమాట. ఓకే ఓకే. కపాలు చేసిన కపాలు పగిలిపోయిన ముక్కలు ఉంటే కుండ పెంకులు ఉంటాయి కదా, అదే. ఆ ముక్కల్లో ఆ ఆ బియ్యము నీళ్లు పోసి దాంట్లో ఉడికిస్తాడు, అన్నం దాన్ని తయారు చేస్తాడు, అదే ఆహుతిగా ప్రదానం చేస్తాడనమాట. ఓకే. మరి ఆహవినీయాగ్ని అంటే? అది కూడా అందులో ఒక భాగమే అండి. ఆ సోమయాగంలో ఇంకా 2 అగ్నులు ఉన్నాయి. ఓకే. అవన్నీ ఒక్కొక్క క్రియా విశేషానికి, ఒక్కొక్క కర్మ విశేషానికి, ఒక్కొక్క యాగ విశేషానికి ఒక అగ్ని ద్వారా మనం ఆ కర్మలు చేస్తుంటాం. కొన్ని కర్మలు గార్హపత్య అగ్ని చేస్తాం, కొన్ని కర్మలు అన్వాహారి పచనాగ్ని చేస్తాం, కొన్ని కర్మలు ఆహవనీయులు చేస్తాం, కొన్ని కర్మలు ఇంకా భిన్న అగ్నిలు చేస్తాం. ఒక క్రమం ఉందంట, ఒక్కొక్క యాగ విశేషానికి మంత్ర విశేషానికి ఆ రకం కర్మలు చేయాలి. అది మనకు కర్మకాండం యొక్క కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు మనం ఆ చెప్పుకున్నాం ప్రయోగాన్ని బట్టి మహోదయ్. మనం తెలుసుకోవచ్చు. ఓకే. ఈ అగ్ని విషయాలు మీరు మొదట్లో ఆరంభంలో చెప్పారు మహోదయ. దక్షిణ వైపు ఉన్న దాన్ని ఒక అగ్ని అంటామని, తూర్పు దిశలో ఉన్న అగ్ని, ఆ పేర్లు ముందు చెప్పుకున్నాం మహోదయ. ముందు చెప్పుకున్నా అండి, అది మళ్ళీ ఒకసారి చూడాలి. అది ఏ సందర్భంలో ఉపయోగిస్తామో, దేనికి ఏ అగ్ని వాడతామని చెప్పి ఒక యాగ విశేషంగా ఒక అగ్ని ఉపయోగిస్తాం అట్లా. అంటే మనం పంచాగ్ని చేసినప్పుడు తూర్పు వైపున ఉన్నదానికి మీరు గార్హపత్య అగ్ని అని, దక్షిణ వైపు ఉన్నదానికి ఇంకో అగ్ని అని మీరు ముందు చెప్పారు మహోదయ. అది మరి ప్రారంభం జీ జీ దక్షిణాగ్ని కూడా ఉంటుంది దాంట్లో. అలాగే భిన్న భిన్న అగ్నులు ఉన్నాయి. అది ఒక్కొక్క కర్మానుగుణంగా, ఒక్కొక్క యాగానుగుణంగా ఒక రకమైన అగ్నిని మనం ప్రజ్వలిస్తుంటాం. ఇక్కడ అన్వాహార పచనాగ్ని అంటే అక్కడ ఆ అగ్ని ఎందే మనం పక్వం చేసి ఆ చెరును ఆహుతిగా ఇస్తామన్నమాట, అన్నాన్ని ఆహుతిగా ఇస్తామంట. అస్తు.
చూడు మనకు మొత్తంగా ఒక రకంగా మనం ముందు చెప్పిన ఉపదేశం ఒక భిన్న రకం చెప్పుకున్నాం. ఈ బ్రహ్మాండంలో ప్రతి తత్వం కూడా బ్రహ్మతో యుక్తమై ఉంది, బ్రహ్మ యొక్క అంశమే. అంటే అంతటా బ్రహ్మ వ్యాపించి ఉన్నాడు, కానీ దాన్ని బ్రహ్మగా భావించిన ప్రత్యేకాత్మ భావించిన ఉపాసన చెయ్యి అని చెప్పి బోధిస్తున్నాయి అన్నమాట. అందుకని నువ్వు ఎక్కడ ఏ తత్వం మీద నువ్వు దృష్టి పెట్టినా అక్కడ నీకు పరమాత్మ యొక్క జ్ఞానం కలుగుతుంది, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, బ్రహ్మాండం కలుగుతుంది అనే మనకు రహస్యం ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. ప్రత్యేక పదార్థంలో ప్రత్యేక పదార్థము, పిండంలో ప్రత్యేక పదార్థం ఎక్కడ నువ్వు మనసు కేంద్రీకరించి ఆ తత్వం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే అక్కడ నీకు ఆ ప్రకాశ అనుభూతి కలుగుతుంది, పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతుంది. దాని ద్వారా నువ్వు ముందుకు వెళ్ళిపోతావు అన్నమాట. ముందు ఒక విషయంలో మనకు ఒక తత్వం మీద యథార్థ జ్ఞానం కలిగిందంటే మిగిలిన అంశం అంతా అది మార్గం ప్రశస్తం అవుతుంది. చెప్పారు కదా, ఈ లోకంలో కాకుండా వచ్చే మార్గంలో నీకు ఆ మార్గం ప్రశస్తం అవుతుంది అన్నమాట. ఆ దేవుడు వచ్చి మార్గం ప్రశస్తం చేస్తుంది అన్నమాట. ఆ శక్తి ద్వారా అని తెలుసుకోగలుగుతావు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. మహోదయ నమ్మకం చమకంలో కూడా ఇలానే చెప్తారు కదా మహోదయ, అన్ని వాటిలో నమ్మకం చమకం యొక్క అర్థం కూడా అదే ఉంటుంది కదా మహోదయ. అదే కొన్ని యాగ సంబంధించిన కర్మకాండ సంబంధించిన ఇట్లాగే ఉంటుంది. అది రకాన్ని బట్టి ఎక్కడ ఏ సందర్భం, ఇప్పుడు ఒకటే విషయం రకరకాల చెప్పడానికి శైలి భిన్న భిన్నంగా ఒక రకాన్ని బట్టి ఒకట ఏ విషయాన్ని సంబోధించాలనుకుంటున్నారో అన్నప్పుడు దాన్ని బట్టి ఇదే విధంగా ప్రస్తావించవచ్చు. ఒక వేద మంత్రాన్ని ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా, ఆదిదైవికంగా 3 రకాలుగా అర్థం చెప్పవచ్చు అన్నమాట. ఓకేనా? అట్లా అక్కడ ఆ సందర్భానుగుణంగా అలా ప్రస్తావించి ఉండొచ్చు వేదం. వస్తు ఈ రకంగా మనం తెలుసుకొని ఉపాసన చేసినట్లయితే మనం కూడా ఐశ్వర్యాన్ని పొందగలుగుతాం. చూడండి, ముందు అభివృద్ధి మనకు కనిపిస్తున్నాం, ఇక్కడ ఉన్నతిని పొందుతూ తర్వాత మనం ఇంకా ఉత్తరోత్తరంగా ముందుకు వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి ముందు ఈ లోకంలో మనం ఈ మానవ జన్మలో ఈ లోకంలో మనం ఉన్నతిని పొందాలంటే మనం ఈ రకమైన కర్మలు చేయాలి, ఈ రకమైన ఉపాసన చేయాలని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అస్తు నెక్స్ట్ ఇంకా అది ఆత్మ విద్య సంబంధి ఉపదేశం, లోక సంబంధి విద్యను ఉపదేశించే అగ్నులన్నీ కలిసి కూడా ఆత్మ విద్యను ఎలా సంబోధిస్తాయో మంచిది రేపు చూద్దాం. అస్తు శాంతి పాఠ. ధన్యవాదాలు మహోదయ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే నమస్కారం అండి. నమస్కారం ఆచార్య, ధన్యవాదాలు. నమస్తే మహోదయ. నమస్తే. నమస్తే మహోదయ. అస్తు పునర్మిలామः.